క్రీస్తునందు సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసు క్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. ముందుగా ఇంత మంచి సమయాన్ని ఇచ్చిన తండ్రి అయిన దేవునికి ప్రభువైన క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానండి. అందరూ బాగున్నారండి. వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాఠంలోనికి వెళదామండి. మత్తయి సువార్త 25వ అధ్యాయం. మత్తయి సువార్త 25వ అధ్యాయం 14వ వచనం వచ్చి, పరలోక రాజ్యము ఒక మనుషుడు దేశాంతరమునకు ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లు ఉండును. అతడు ఒకనికి 5 తలంతులను, ఒకనికి 2, ఒకనికి 1 ఎవని సామర్థ్యము చొప్పున వానికిచ్చి వెంటనే దేశాంతరము పోయిను. 5 తలంతులు తీసుకుని వాడు వెళ్ళి వాటితో వ్యాపారం చేసి మరి 5 తలంతులు సంపాదించాడు. అలాగుననే 2 తీసుకుని వాడు మరి 2 సంపాదించను. అయితే 1 తలాంతు తీసుకున్న వాడు వెళ్ళి భూమి త్రవి తన యజమానిని సొమ్ము దాచిపెట్టెను. బహుకాలమైన తర్వాత ఆ దాసుల యజమానుడు వచ్చి వారి యొద్ద లెక్క చూచుకొనెను. ప్రార్థన చేస్తున్నాం. చాలండి. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ర ప్రేమగల తండ్రి, గొప్ప తండ్రి, యెహోవా తండ్రి, అయా మీ ప్రియ కుమారుడు యేసు క్రీస్తు ప్రభువారి ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము నాయన. ఈ రాత్రి వేళ తండ్రి కూడికంతట్లో మీరు నడిపించండి నాయన. వాక్యం బోధించుండగా తండ్రి లోక సంబంధమైన జ్ఞానంతో కాకుండా మీ జ్ఞానంతో మాట్లాడే భాగ్యం దయచేయండి నాయన. వాక్యం బోధించుండగా వినువారు తండ్రి మంచి రోజున తిని వాక్యానుసారంగా నడిచే భాగ్యం దయచేయండి నాయన. ప్రతి ఒక్క విషయంలో తండ్రి మీ కృపా కాపుదలు దయచేస్తారని మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చిన తర్వాత పరలోక రాజ్యం సమీపిస్తుంది కనుక మారు మనసు పొందమని ప్రకటింప మొదలుపెట్టారు. అంశం పాఠం పేరు ఏంటంటే వ్యాపారం గురించి. పాఠం పేరేంటి? వ్యాపారం. మనిషి వ్యాపారం చేసే వ్యాపారంలో ఎన్ని విధాలుగా వ్యాపారాలు చేస్తున్నారనంటే, మనం బైబిల్ గ్రంథంలో ఈ వ్యాపారం గురించి దేవుడు ఏం చెప్పిండు అన్నదే ఈ రోజున మనం చూస్తే, ఇక్కడ దేవుడు ఆయన చెబుతున్న ఉపమానం ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారు. అక్కడ ఆ సందర్భంలోని తలంతులు అక్కడ ఎన్నెన్ని ఎవరంట అంటే, ఇక్కడ దేవుడు చెబుతున్న విషయం ఏంటంటే చూస్తే, పరలోక రాజ్యం ఒక మనుష్యుడు దేశాంతరమునకు ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లు ఉండును. ఇచ్చిన తర్వాత ఇక్కడ ఎవరికి ఎన్నెన్ని తలంతులు ఇచ్చిందంట? ఒకనికి 5, ఒకనికి 2, ఒకనికి 1. 5 తలాంతుని 5 తీసుకున్న 5 ఇచ్చిన ఆయన అంటే 5 తీసుకున్న ఆయన 5కు 5 చేసిండు. 2 తీసుకున్న ఆయన 2 చేసిండు. 1 తీసుకున్న ఆయన మాత్రం ఏం చేసిండు? దానిని పాతిపెట్టిండు. ఏమి కూడా చేయరా. దేవుడు చెబుతున్న విషయం ఏంటనంటే, భూమి మీద మీరు ఫలించి అభివృద్ధి చెందాలి. నువ్వు బహుగా అభివృద్ధి చెందాలి. ఈ సందర్భాల్లో కొన్ని రిఫరెన్స్లు మనం చూస్తే, ఆదికాండం 1వ అధ్యాయం 27, 28 వచనాల్లో అక్కడ దేవుడు నరుణ్ణి తన పోలికతో చేసుకొని మీరు భూమి మీద ఫలించి అభివృద్ధి చెందాలని చెబుతారు. తర్వాత యోహాను సువార్త 15వ అధ్యాయం
7, 8, 9 వచనాల్లో నీవు ఫలించాలి అని అంటే దేవుని మాటలో నీలో ఉండాలి, నీవు దేవుని యందు ఉండాలి అని చెబుతున్నారు. యోహాను రాసిన పత్రికల్లో చెబుతారు కదా, ప్రియుడా నువ్వు ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారం నువ్వు అన్ని విషయాల్లో వర్ధిల్లాలి అని చెబుతున్నాడు. ఇక్కడ వాళ్ళు 5 చేసిన వారిని ఏం చేసిండు ఆయన మరలా వచ్చి బడా నమ్మకమైన మంచి దాసుడా అని చెప్పిండు. తర్వాత 2 చేసిన ఆయన కూడా అలాగే మెచ్చుకున్నాడు. ఈ 1 చేసుకున్న ఆయన అయ్యా మరి నేను చేయలేకపోయినా లేకపోతే ఇదిగానని ఇచ్చినా బాగుండు, కానీ అతడు ఏం చేసాడు అంటే చూడండి 25వ వచనంలో 24 చూడండి. తర్వాత 1 తలంతు తీసుకుని వాడును వచ్చి, అయ్యా నీవు విత్తన చోట కోయువాడును చల్లని చోట పంట కూర్చుకొని వాడు నైనా కఠినుడు అని నేను ఎరుగుతును. ఏంటంట కఠినుడు? నీకెందుకు ఆ మాటలు? నువ్వు అసలు ఆ మాటలు మాట్లాడితే ఊకుంటారా? నువ్వు కఠినుడువు, లేకపోతే నువ్వు కోపగస్తుడువు, లేకపోతే ఇలాంటి మాటలు మాట్లాడితే కొంచెం అధికారంలో ఉన్న వ్యక్తి ఊకుంటాడా? ఊకోడు. అసలు నీకు అవన్నీ ఎందుకు? అయ్యా నేను చేయలేకపోయాను అని అంటే అయిపోయేదే. ఎందుకు మనిషికి కలిసి రావట్లేదు, ఎందుకు మనిషి ఫలించట్లేదంటే గర్వం. అర్థమైందండి? గర్వపు మాటలు. ఈ గర్వపు మాటల వలన, గర్వం వలన నీవు ఏమైపోతున్నావు? ఫలించలేకపోతున్నావు. ఇతడు ఏం చేసిండు? సోమరిగా ఉండో, ఏమి చేయకుండా ఉండో, తర్వాత ఏం మాట్లాడిండు? నోరు కంట్రోల్లో ఉందా? కంట్రోల్లో లేదు. మరి ఇలాంటి వ్యక్తిని ఏం చేస్తారు? తర్వాత చూడండి, చెప్పాను 26లో, అందుకు అతని యజమానుడు వారిని చూచి, సోమరమైన చెడ్డదాసుడా, నేను విత్తన చోట కోయువాడును చల్లని చోట పంట కూర్చుకొని వాడునని నీవు ఎరుగుదువా? అట్లయితే నీవు నా సొమ్ము సాహుకారుల యొద్ద ఉంచవలసి ఉండును. నేను వచ్చి వడ్డీతో కూడా నా సొమ్ము తీసుకొని ఉందునని చెప్పి ఆ తలాంతును వాని యొద్ద నుండి తీసివేసి 10 తలాంతులు గల వానికి కలిగిన ప్రతి వానికి ఇవ్వబడును, అతనికి సమృద్ధి కలుగును. లేని వాని యొద్ద నుండి వానికి కలిగినదియు తీసివేయబడును. మరియు పనికి మారిన ఆ దాసుని వెలుపటి చీకటిలోనికి త్రోసివేయడి, అక్కడ ఏడ్పును పండు కొరుకుటయును ఉండునెను. చూశారండి? నోటి మాట తెచ్చే తంట ఎక్కడ ఎంత దూరం తెచ్చిందండి? నోరు కంట్రోల్లో ఉంటే పెద్దలు ఒక మాట చెప్తారు, ఏంటది? కాలు జారినా తీసుకోవచ్చు కానీ నోరు జారితే తీసుకోలేదని చెప్తున్నారు. కానీ నోరు వలన, నోటి వలన ఎంత ప్రమాదం అండి! అబ్బా, ఎంత ప్రమాదం వచ్చి పడ్డది. ఒక్క మాట, ప్రభా అయ్యా నన్ను క్షమించయ్యా, నేను చేయలేకపోయానంటే అయిపోయేది. నువ్వు కఠినడవు, లేకపోతే ఇంకా చాలా మాటలు మాట్లాడింది. అందుకని అక్కడ ఆ యజమానుడు ఏం చెబుతాడు? సోమరివైన చెడ్డదాసుడా. ఆ ఒక్కదాంతో పోయిందా? తర్వాత ఇంకేం చెప్పిండు? కలిగిన ప్రతి వానికి ఇవ్వబడును, అతనికి సమృద్ధి కలుగును. కలిగిన వానికి ప్రతి వానికి ఇవ్వబడును అని అంటే, నీకు కలిసి వస్తుంటే, అంటే కలిగిన దాన్ని ఏం చేస్తున్నావు నువ్వు? దాన్ని ఇంకా నువ్వు అభివృద్ధి చేస్తున్నావు. దాన్ని ఇంకా దేవుడు ఏం చేస్తుండో? అభివృద్ధి పరుస్తుండు. తర్వాత ఏమని చెప్తాను? లేని వాని యొద్ద నుండి వానికి కలిగినదియు తీసివేయబడును అని చెబుతున్నాడు. తర్వాత చెబుతున్న విషయం ఏంటంటే, మరియు పనికి మారిన దాసును వెలుపటి చీకటిలోనికి త్రోసివేయడు, అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు ఉండును. అక్కడ ఆనందం ఉండిద్దా? సంతోషం ఉండిద్దా? ఏమీ ఉండదు. ఏడవటం. అర్థమైందండి? పండ్లు కొరకటం. ఇక్కడ చెబుతున్న విషయం ఏంటంటే, నువ్వు ఈ భూమి మీద దేవుడు చెబుతున్న విషయం ఏంటంటే,
దేవుడు నీకిచ్చిన దానిని, దేవుడు ఏదైతే నీకు ఇచ్చారో దాని విషయాల్లో నువ్వేం చేయాలి? ఆనందించాలి. నువ్వు సమృద్ధికరమైన జీవితం జీవించాలి. ఈ వ్యాపారం గురించి దేవుడు ఆదిలో ఏం చెప్పారో చూడండి. ఆదికాండం 34వ అధ్యాయం 10వ వచనం. ఈ దేశం మీ ఎదుట ఉన్నది, ఇందులో మీరు నివసించి వ్యాపారం చేసి ఆస్తి సంపాదించుకొనుడని చెప్పెను. ఇదిగో ఈ దేశంలో ఉన్నారు, అయితే మీరు వ్యాపారం చేసి ఏం చేయాలంట? ఆస్తిని సంపాదించుకొనుడి అని చెబుతున్నారు. సంపాదించుకోవద్దని దేవుడు చెబుతాడా? చెప్పట్లేదు. సంపాదించుకోవనే దేవుడు చెబుతున్నారు. అయితే నువ్వు సంపాదించే నీ సంపాదన మీద నువ్వు ఎక్కువ ఆశ పెట్టుకోవద్దు, నువ్వు అతిశయపడవద్దు, నువ్వు గర్వించవద్దు. అర్థమైందండి? నీకు ఎంత వస్తున్నా, ఎంత కలిగినా, ఎంత నువ్వు సంపాదించినా, ఏ వ్యాపారం చేసినా నువ్వు అందులో గర్వం అనేది నీలో ఉండకూడదు. తర్వాత చూడండి, ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయంలో, ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయం వ్యాపారం గురించి ఏమని చెబుతున్నారో మనం బైబిల్ గ్రంథంలో ఇంకా కొన్ని విషయాలు చూస్తే, ప్రసంగి 8వ అధ్యాయం 15-16 చూడండి. అన్నపానములు పుచ్చుకొని సంతోషించుట కంటే మనుషులకు లాభకరమైనది ఒకటి లేదు గనుక నేను సంతోషమును పొగడి తిని బ్రతికి కష్టపడవలనని దేవుడు వారికి నియమించిన కాలమంతయు ఇదియే వారికి తోడుగా నున్నది. చూశారండి ఏమని చెప్తున్నారు ఇక్కడ? అన్నపానములు పుచ్చుకొని సంతోషించుట కంటే మనుషులకు లాభకరమైనది ఒకటి లేదు అని చెప్తున్నారు. తర్వాత 16వ వచనంలో ఏమని చెప్తున్నారంటే, జ్ఞానాభ్యాసం చేయుటకును దివారాత్రులు కన్నులు నిద్ర కానకుండా మనుషులు జరిగించు వ్యాపారములను చూచుటకును నా మనస్సు నేను నిలుపగా దేవుడు జరిగించున్నదంతయు నేను కనుగొంటిని. మరియు సూర్యుని కింద జరుగు క్రియలు మనుషులు కనుగొనలేరనియు కనుగొనవలనని మనుషులు ఎంత ప్రయత్నించినను వారు కనుగొనట లేదనియు దాన్ని తెలుసుకొనవలని జ్ఞానులు పూనుకొనినను వారైనా కనుగొనజాలనియు నేను తెలుసుకొనుకొంటిని. చూశారండి, దేవుడు నీకు ఇచ్చిన దాంట్లో ఇక్కడ చెబుతున్న సందర్భం ఏంటంటే, దేవుడు నీకు ఇచ్చిన దాంట్లో నువ్వు వ్యాపారం చేసి నువ్వు నీకొచ్చిన దాంట్లో నువ్వు ఏం చేయాలంటే హ్యాపీగా సమృద్ధిగా తిని హాయిగా నువ్వు రెస్ట్ తీసుకో. అంతేలే గాని ఇంకా ఏమని చెబుతున్నారనంటే, నీవు ఏదైనా గాని చెయ్యాలనుకుంటే దేవుడు చేసిన దానిని దేవుడు అలా ఎందుకు చేసిండు, ఎలా ఎందుకు చేసిండు, అది ఇదని నువ్వు తెలుసుకోవటం అదంతా కూడా వ్యర్థం. జ్ఞానులు అయినా గాని తెలుసుకోవాలనుకున్నా గాని దేవుడు చేసిన విషయాలు ఎవరికి కూడా తెలియవు. అర్థమైందండి? తెలుసుకోలేరు. ఆయన జ్ఞాని, ఆయన చేసినది ఆయనకే గాని ఎవరికి కూడా తెలియదు అని చెబుతున్నాడు. తర్వాత ఇంకా ముందుకెళ్తూ చూడండి, యెషయా గ్రంథం 47వ అధ్యాయంలో, యెషయా గ్రంథం 47వ అధ్యాయంలో 15వ వచనం నుంచి 15వ వచనం చూడండి. నీవు ఎవరి కొరకు ప్రయాసపడి అలసితివో వారికి అలాగే జరుగుతున్నది. నీ బాల్యము మొదలుకొని నీతో వ్యాపారం చేయువారు తమ తమ చోట్లకు వెళ్ళిపోవచ్చున్నారు. నిన్ను రక్షించువాడొక్కడైనా నుండడు. చూశారండి, నువ్వు ఎప్పుడేం చేస్తున్నావంట? నీ బాల్యం మొదలుకొని నీతో వ్యాపారం చేయువారు తమ తమ చోట్లకు వెళ్ళిపోవచ్చున్నారు. ఒక విషయం గమనించండి, ప్రతి ఒక్కరూ తెలుసుకోండి. నేను వ్యాపారం చేస్తున్నాను అని నువ్వు అనుకుంటున్నావు, వ్యాపారం చేస్తున్నావు,
నీతో పాటు కూడా బాల్యము నుండి నీతో పాటు వ్యాపారం చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఉన్నారా? ఉన్నాను. ఇదిగోండి, ఆయన ఏం చేస్తారు? వ్యాపారం చేస్తారు. ఆయనతో పాటు నేను కూడా వ్యాపారం చేస్తాను అని నువ్వు చెప్పుకుంటున్నావు. అయితే వ్యాపారం చేసే విషయాల్లో వాళ్ళు ఎలా ఉంటున్నారు? ఎలా ఉన్నారు? వాళ్ళు అలా చేస్తున్నారండి, ఎలా చేస్తున్నారండి అని నువ్వు చెప్పుకుంటున్నావు. ఒకవేళ వాళ్ళు దేవునికి మొరపెట్టుకుంటే, వాళ్ళు న్యాయంగా చేస్తూ ఉంటే, నువ్వు అన్యాయంగా చేస్తూ ఉంటే, ఆ తర్వాత చూడండి ఏమని చెబుతున్నారు? నీతో వ్యాపారం చేయువారు తమ తమ చోట్లకు వెళ్ళిపోవచ్చున్నారు. అక్కడి నుంచి నీ యొద్ద నుంచి వారు ఏమైపోతున్నారు? వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు నీవు అన్యాయంగా చేసిను, నీతో పాటు ఉన్నవారు వెళ్ళిపోయారు. మరి ఇప్పుడు నిన్ను రక్షించేది ఎవరో? నువ్వు చేసే పనిలో నీకు భయం లేదు, భక్తి లేదు, ఏదీ లేదు నీకు. కానీ వాళ్ళు మాత్రం నీతో ఉన్నవారు ఏమైపోయారు? వెళ్ళిపోయారు. ఇప్పుడు నిన్ను ఎవరు రక్షిస్తారు? తర్వాత ఏమని చెప్తున్నారు? నిన్ను రక్షించువాడు ఒక్కడైనా నుండడు అని చెప్తున్నారు. వారు తమ చోట్లకు వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు నిన్ను రక్షించేది ఎవరు? నిన్ను కాపాడేది ఎవరు? ఎవరు కాపాడతారు? దేవుడే నిన్ను కాపాడాలి. అర్థమైందండి? ఎవరు కూడా నీతో పాటు ఉన్నవారు, నీతో కలిసి ఉన్నవారు కానీ, నీతో వ్యాపారం చేసిన వారు కానీ ఎవ్వరు నిన్ను రక్షించరు. ఇలాంటి సందర్భాల్లో ఉపమానాలు చెప్పాలంటే చాలా విషయాలు ఉంటాయి. కానీ సమయం సరిపోదు కాబట్టి ఇంకా ముందుకు వెళ్దాం. చూడండి, యెషయా గ్రంథం 58వ అధ్యాయం చూడండి. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 3వ వచనం చూడండి. మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవు? మేము మా ప్రాణములను ఆయాసపరుచుకునగా నీవెందుకు లక్ష్య పెట్టవు అని అందురు. మీ ఉపవాస దినమున మీరు మీ వ్యాపారం చేయుదురు, మీ పనివారి చేత కఠినమైన పని చేయించుదురు. ఉపవాసం ఉంటారు. ఈరోజు ఏంటది? ఉపవాసం. కానీ ఆ ఉపవాసం రోజునే నువ్వేం చేస్తావు? వ్యాపారం చేస్తావు. ఆ రోజునే నువ్వు పనివారితో ఏం చేస్తావు? కఠినమైన పనులు చేపిస్తావు. మరలా వచ్చి నువ్వేం చేస్తావు? ఉపవాసం అంటూ ప్రార్థన చేస్తావు. ఇప్పుడు దేవుడు ఆ ప్రార్థన వినకపోగా అప్పుడు నువ్వేమంటావు? మేము ఉపవాసం ఉండగా మా ప్రార్థన నువ్వు ఎందుకు వినవు అని అన్నప్పుడు ఏమని చెబుతుండో, మీరు ఉపవాసం ఉండి ఏం చేస్తున్నారంట? వ్యాపారాలు చేస్తారు. ఆ రోజే పోకిరి మాటలు, ఆ రోజే విస్తారమైన మాటలు, ఆ రోజే అన్ని పెట్టుకొని నీవు ఉపవాసం ఉంటే ఏమైనా ప్రయోజనం ఉందా? లేదు. తర్వాత 13వ వచనం చూడండి ఏమని చెప్తున్నారు. 13వ వచనం, నా విశ్రాంతి దినమున వ్యాపారం చేయకుండా నాకు ప్రతిష్ఠితమైన దినమని నీవు ఓరకుండిన ఎడల విశ్రాంతి దినము మనోహరమైనదనియు యెహోవాకు ప్రతిష్ఠిత దినమనియు ఘనమైనదనియు అనుకొని దాన్ని ఘనముగా ఆచరించిన ఎడల నీకిష్టమైన పనులు చేయకయు, వ్యాపారము చేయకయు, లోకవార్తలు చెప్పుకొనకయు ఉండిన ఎడల నీవు యెహోవా యందు ఆనందించెదవు. ఏమని చెప్తున్నారు? విశ్రాంతి దినం ఏం చేయకూడదంట? ఏం చేయకూడదు? వ్యాపారం చేయకూడదు. ఆ రోజు ఎవరిదంట? దేవునిది. అంటే నువ్వు ప్రభు దినాన రోజునే నువ్వేం చేస్తున్నావు? 6 రోజులు నువ్వు దేవుడు కష్టపడి పని చేసుకో నాయన, వ్యాపారం చేసుకో, నువ్వు బహుగా నువ్వు ఫలించు, సంపాదించుకొని దేవుడు 6 రోజులు చెప్పిండు. అంటే 7వ రోజు కూడా నువ్వు ప్రభు దినమున నువ్వు ఏం చేస్తున్నావు? వ్యాపారాలు చేస్తున్నావు. ప్రభు దినం ఎవరిదంట? అది ఆయనదే. అర్థమైందండి? తర్వాత ఇంకా ఏమని చెప్తున్నారు? విశ్రాంతి దినము మనోహరమైనదనియు యెహోవాకు ప్రతిష్ఠిత దినమనియు ఘనమైనది అనుకొని దాన్ని ఘనముగా ఆచరించిన ఎడల
నీకిష్టమైన పనులు చేయకయు వ్యాపారము చేయకయు. నీకిష్టమైన పనులు చేయకూడదు, వ్యాపారం ఆ రోజున చేయకూడదు. అర్థమైందండి? ఆ రోజు ప్రభు దినం. తర్వాత ఇంకేం చెప్పుకోకూడదంట? లోక వార్తలు చెప్పుకొనకయు ఉండిన ఎడల. లోక వార్తలు చెప్పుకోకూడదు. ఆదివారం వచ్చిందంటే ఆ రోజునే ఏం చేస్తారంటే, ఈ రోజేనండి వ్యాపారం బాగా సాగిద్ది, ఈ రోజేనండి ఏంటయ్యి లోక వార్తలు అందరూ ఒకసారి కూడుకునేది ఈ రోజేనండి. లోక వార్తలు ఆ రోజునే, అన్ని పనులు ఆ రోజునే. కానీ దేవుడు ఏం చెబుతుండండి? నీకిష్టమైన పనులు చేయకూడదు. దేవునికి ఇష్టమైనది చెయ్యాలి. ఆయనను ఆరాధించాలి, ఆయనను స్తుతించాలి, ఆయన సన్నిధిలో కనబడాలి. తర్వాత ఇంకా ఏమని చెప్తున్నారు? 14వ వచనం, నీవు యెహోవా యందు ఆనందించెదవు, దేశము యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్నెక్కించెదను. నువ్వు అప్పుడు ఏం చేస్తావంట? యెహోవా యందు ఆనందించెదవు. అలా ఆనందించినప్పుడు దేవుడు ఏం చేస్తారంట? దేశము యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్ను ఎక్కించెదను. చూశారండి? ఎంతగా నిన్ను దీవిస్తారు, ఎంతగా ఆశీర్వదిస్తారు తెలుసా? ఎప్పుడండి? ఆదివారమున. నువ్వు అనగా ఆ రోజున ఎప్పుడండి? పాత నిబంధన కాలంలో శనివారం అంటే విశ్రాంతి దినంగా పెట్టారు. కానీ ఇప్పుడు క్రొత్త నిబంధన ప్రకారం క్రైస్తవులకే ఏంటండి విశ్రాంతి దినం? ఏది? ఆదివారం. అర్థమైందండి? ఆదివారమున నువ్వు దేవుని ఆరాధించాలి. ఆ రోజున వ్యాపారాలు చేయటం, ఆ రోజునే నువ్వు లోక వార్తలన్నీ చెప్పుకోవటం. అర్థమైందండి? అలా ఉండకూడదు. అలా ఉండకోకుండా ఉంటే నువ్వు దేవుని యందు యెహోవా యందు ఆనందించదవు. తర్వాత ఏమని చెప్తున్నాడు? నీ దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్ను ఎక్కించెదను, నీ తండ్రి అయిన యాకోబు స్వాస్థ్యమును నీ అనుభవములో ఉంచెదను. యెహోవా సెలవిచ్చిన వాక్కు ఇదే అని చెబుతున్నారు. తర్వాత ఇంకా చూడండి, ముందుకెళ్తే తిమోతి రాసిన రెండో పత్రిక, తిమోతి రాసిన రెండో పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో చూస్తే, సైనికుడు ఎవడను యుద్ధమునకు పోవునప్పుడు తన్ను దండులో చేర్చుకొనిన వారిని సంతోష పెట్టవలని జీవన వ్యాపారములలో చిక్కుకొనడు. వ్యాపారం చేస్తున్నావు, కానీ ఆ వ్యాపారంలో నువ్వేం చేస్తున్నావు? చిక్కుకుపోతాను. అప్పులు చేయటం, తర్వాత సంతోషం లేకుండా, ఆనందం లేకుండా ఏమైపోతున్నావు? చిక్కుకుపోతున్నావు. సైనికుడు ఎవరైనా కానీ సిద్ధానికి వెళ్ళిన వాడు అందులోని తర్వాత జీవన సంబంధమైన వ్యాపారంలో చిక్కుకుంటాడా? చిక్కుకొని ఉంటే ఆ యుద్ధం చేయగలుగుతారా? చేయగలగలేడు. అలాగే దేవుని పని చేసే వారు కూడా, క్రైస్తవులు అనబడిన వారు కూడా నువ్వు ప్రశాంతంగా ఉండాలి అని అంటే ఈ జీవన సంబంధమైన వ్యాపారంలో నీవు చిక్కుకొనకూడదు అని చెబుతున్నా. వ్యాపారం చెయ్యాలే కానీ, చేసుకోవచ్చు, కానీ అందులో నువ్వు చిక్కుకు పోకూడదు. ఎలాగండి? నువ్వు అన్యాయంగా చేసావు అనుకోండి, ఏమైపోతావు? దొరికిపోతావు. ఆ రోజు తర్వాత ఏం జరుగుతుంది? ఎవరు ఊరుకోరు. తర్వాత ఇంకా ఏమని చెప్తున్నారు? చివరిగా చూస్తే యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం చూస్తే, నేడైనను రేపైనను ఒకనొక పట్టణములకు వెళ్ళి అక్కడ 1 సంవత్సరం ఉండి వ్యాపారం చేసి లాభం సంపాదించము రాండని చెప్పుకొని వారులారా. ఎక్కడికంట వెళ్ళి? ఒకనొక పట్టణమునకు వెళ్ళి అక్కడ వ్యాపారం చేసి సంపాదించుకుందాము రాండని చెప్పుకొని వారులారా. 14వ వచనంలో చెబుతున్నారు, రేపేమి సంభవించునో మీకు తెలియదు, మీ జీవం ఏపాటిది, మీరు కొంతసేపు కనబడే అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే. రేపేం జరిగిద్దో నీకు తెలుసా? తెలియదు. నీకు రేపేం జరుగుతుందో తెలియదు. మన బ్రతుకు ఎలాంటిదని చెప్తున్నారు? నీటి మీద బుడగ లాంటిది. కానీ ప్రతి ఒక్కరూ కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. తర్వాత 15వ వచనంలో చెప్తున్నారు, గనుక ప్రభు చిత్తమైతే మనము బ్రతికి ఉండి ఇది అది చేద్దామని చెప్పుకొనవలెను. ఏం చేయాలి? ఇది అది ఏం చేయాలి? దేవుని పని చేయాలి. ప్రభు కోసం, ప్రభు నిమిత్తం
ఒకరిని ఏం చేయాలి? ఒక్కరినైనా కానీ ఏం చేయాలి? రక్షించాలి. ప్రభువు కోసం బ్రతకాలి. అపోస్తలుడైన పౌలు గారు చెబుతారు, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభమేనని చెబుతారు. ప్రభు కోసం బ్రతికే వారిగా ఉండాలి. నీవు సోమవారం నుండి శనివారం వరకు చేసుకో వ్యాపారాలు, కానీ ఆదివారం మాత్రం ఆరాధన మానేసి నువ్వు పనులకు వెళితే రేపేమి జరుగుతుందో నీకు తెలియదు. నువ్వు అలా ఆదివారం ఆరాధన మానేసి నువ్వు తెచ్చుకున్న సంపాదన అది నీకు ఉంటుందా? అది నీకు ఆశీర్వాదకరంగా ఉంటుందా? ఒకసారి ఆలోచించుకోండి. ఆ రోజు ఎవరిదంట? ప్రభు దినం. ప్రభు సన్నిధానంలో నువ్వు కనపడాలి. పెందల కాడనే స్త్రీలు ఆదివారమునే పెందల కాడనే లేచి ఎక్కడికి వెళ్ళారంట? ఎక్కడికి వెళ్ళారు? ప్రభువును చూద్దామని సమాధి వద్దకు వెళ్ళారు. ఈ రోజున క్రైస్తవులు పెందల కాడనే లేచి ఎక్కడికి వెళ్ళాలి? ప్రభు సన్నిధానానికి వెళ్ళాలి, మందిరానికి వెళ్ళాలి. ఎప్పుడు తెల్లారుతుందో, ఎప్పుడు ఆరాధన, ఎప్పుడు అని త్వరపడే వారిగా ఉండాలి. అర్థమైందండి? ఎందుకంటే రేపేమి జరుగుతుందో నీకు తెలియదు. అందుకని ప్రతి ఒక్కరు కూడా నీ మట్టుకు నువ్వు ఎలా ఉండాలి? జాగ్రత్త కలిగి ఉండాలి. అందుకని ప్రతి ఒక్కరు గమనించుకోవాలి. ఏ ఒక్కరు కూడా నశించి నరకానికి వెళ్ళిపోకూడదని యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం సిలువలో తన ప్రాణాన్ని పెట్టి ఉన్నారు. మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పేరట నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ మాట ముగిస్తున్న అందరికీ వందనాలు.